ఈరోజు మనం ఒక లోతైన అత్యంత ఆసక్తికరమైన కథా విశ్లేషణలోకి వెళ్తున్నాం. ముఖ్యంగా ఒక వ్యక్తి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భయంకరమైన గతాన్ని, ఆ చీకటి నీడలను ఎలా దాటాడు, తరతరాలుగా వస్తున్న ఆ హింసను ఎలా బ్రేక్ చేశాడు అనేది ఈ ఎక్స్ప్లెనర్లో చూద్దాం. మన కథానాయకుడు తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఆకలి, కోరిక, వాటిని పట్టించుకోకపోతే అవే క్రమంగా చల్లారిపోతాయి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ మాటల వెనక కథానాయకుడైన హిమవంత్ తన మనసును ఎంత కఠినంగా కంట్రోల్ చేసుకుంటాడో మనకర్థమవుతుంది. కోరికలను నిర్లక్ష్యం చేయడం ద్వారానే వాటిని జయించవచ్చు అనే అతని అద్భుతమైన నిగ్రహానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ ప్రయాణంలోకి వెళ్లే ముందు స్పర్శ అంటే ఏంటో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తరాల హింసను చెరిపేయడానికి హిమవంత్ వాడిన ఒక అద్భుతమైన ఉత్ప్రేరకం ఈ స్పర్శే. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు ఫిజికల్గా టచ్ అవ్వడం కాదు, సమాజం కట్టిన కుల అంటరానితాటు గోడలను కూల్చేసి రెండు ఆత్మలు కలుసుకునే ఒక గొప్ప ఇమోషనల్ కనెక్షన్ ఇది. ఇక మొదటి భాగం దారిద్ర్యం అనే కొలిమి. అసలు తీవ్రమైన పేదరికం, కఠినమైన క్రమశిక్షణ మన కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు పరిస్థితులు ఎంత కఠినంగా ఉండేవంటే ఆకలి తీర్చుకోవడానికి జేబులో చిన్న బెల్లం ముక్క పెట్టుకోవడం, ఎక్కడో సావుకారు చెన్నయ్య కాలువలో నీళ్లు తాగడం, చలిలో కూడా బలవంతపు చన్నీటి స్నానాలు చేయడం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కష్టాలన్నీ అతనిలో పిచ్చితనాన్ని పెంచలేదు, దానికి బదులు ఏదీ పగలగొట్టలేని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ను క్రియేట్ చేశాయి. పేదరికం పూర్తిగా శాపం కాదు, కొంచెం కష్టపడితే అదే అలవాటైపోతుంది అంటాడు. ఆ మైండ్ సెట్ ఎలా ఉందో చూసారా? తన చుట్టూ ఉన్న కఠినమైన పరిస్థితులను ఎప్పుడూ ఒక ఓటమేలా చూడలేదు, ఆ కష్టాలను తట్టుకుని నిలబడే ఒక ఫార్ములాగా మార్చుకున్నాడు. కష్టం ఒకసారి అలవాటైతే ఇక మనిషిని ఏదీ భయపెట్టలేదని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. అసలతను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాడో గమనిస్తే ప్రపంచమిచ్చే ప్రతి గాయాన్ని ముందు తనలోనే భరిస్తాడు. ఎవరికీ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడు. తనలో తాను మౌనంగా రిజల్యూషన్స్ తీసుకుని ఫైనల్గా తన డిసిజన్ని మాత్రమే బయటకు చెప్తాడు. ఏమాత్రం తొనకని ఈ లక్షణమే ప్రార్థనలాంటివారికి అతనిపై ఎనలేని ఆరాధన పెరిగేలా చేస్తుంది. ఇక రెండో భాగం తండ్రి వదిలిన ఒక చీకటి వారసత్వం. ఇక్కడ హిమవంత్కి అతని తండ్రి హిరణ్యప్పకి మధ్య ఉన్న ఆ భయంకరమైన వ్యత్యాసాన్ని విశ్లేషిద్దాం. అసలు ఈ విషాదం ఎలా మొదలైందో ఈ టైంలైన్ గమనిస్తే 7 నెలల గర్భవతి అయిన తల్లిని స్వయంగా తండ్రే లాంతర్తో కొట్టి చంపడం. అంతటి ఉన్మాద తండ్రికి దూరంగా మేనత్త దగ్గర పెరిగిన హిమవంత్ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. తన తండ్రి సృష్టించిన ఆ హింసాత్మక గొలుసును అక్కడితో కట్ చేసి పూర్తి భిన్నమైన మార్గంలో నడవాలని డిసైడయ్యాడు. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. సమాజం హిమవంతును చూసి భయపడుతుంది, ఎందుకంటే అతను అచ్చం వాళ్ల నాన్నలాగే కంపిస్తాడు. కాని లోపల ఇద్దరి ఆత్మలు టోటల్గా ఆపోజిట్. తండ్రేమో హింసతో చేతబడదలతో అందర్నీ భయపెట్టే రకమైతే, కొడుకు ఇతరుల గాయాలను మాన్పే ఒక సైలెంట్ హీలర్, ఒక క్రమశిక్షణగల డాక్టర్. అసలు ఆ తండ్రి పిచ్చితనం ఎలాంటిదంటే గాలిలో తేలే కర్రలతో పగటిపూట జనాన్ని వెంబడించడం, దయ్యాలను చెట్లకు కట్టేయడం, రాత్రుల్లో చెట్లకు తలకిందులుగా వేలాడుతూ ఘోరంగా ఏడవడం. ఇవి వింటుంటేనే భయంగా ఉంది కదూ. మరి ఇలాంటి భయంకరమైన ఉన్మాదపు జ్ఞాపకాలను, ఆ చెడ్డపేరునో మన కథానాయకుడు మోయడమంటే ఎంత పెద్ద నరకమో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మూడో భాగంలోకి వెళ్దాం. ఒక విప్లవం, స్పర్శ ద్వారా తిరుగుబాటు. తన ఇమోషనల్ హీలింగ్లో ఈ స్పర్శ అనేది ఎలా పనిచేసిందో చూద్దాం. ఊళ్ళో అందరూ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే నరసింహయ్య గారు కులం కారణంగా దారుణమైన అవమానానికి గురై మామిడి తోపులో ఒంటరిగా ఏడుస్తుంటాడు. అప్పుడు బాలుడైన హిమవంత్ ఏకంగా సమాజం కట్టిన అంటరానితనం అనే బౌండరీస్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ వెళ్లి ఆయన్ని గట్టిగా హత్తుకుంటాడు. ఆ చిన్న స్పర్శ, ఆ ఆలింగనం తరాలనాటి సామాజిక అణిచివేతపై జరిగిన ఒక సైలెంట్ రివల్యూషన్. 7వ తరగతిలోనే అతనికి తెలిసిన అతి పెద్ద నిజమిది. ఈ ప్రపంచంలో తాకకూడని వారు అంటూ ఎవరూ లేరు. క్యాస్ట్ పేరుతో విడిపోయిన కఠినమైన సమాజానికి అగెనెస్ట్గా ఇది అతని కోర్ ఫిలాసఫీగా మారిపోయింది. మనుషులందరూ ఒకటే అనే ఫీలింగ్ అతనిలో బలంగా నాటుకుపోయింది. ఒక్కసారి ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసాన్ని పోల్చి చూద్దాం. ఒకవైపు తండ్రి నుంచి వచ్చిన క్రూరత్వం, లాంతరతో జరిగిన ఒక దారుణమైన హత్య. మరోవైపు హిమవంత్కు లభించిన సున్నితత్వం, తీవ్ర జ్వరంతో బొబ్బలెక్కిన అతని పాదాలను ప్రార్థన చన్నీటి బట్టతో మృదువుగా తొడవను.
అతను ఎంచుకున్న దారి హింస కాదు, ఎమోషనల్ కనెక్షన్ అనేది ప్రూవ్ చేస్తుంది. ఇక 4వ భాగం కఠినత్వంలోనూ సున్నితమైన అనుబంధాలు. గతాన్ని వదిలేసి తనకంటూ ఒక కొత్త కుటుంబాన్ని అతను ఎలా క్రియేట్ చేసుకున్నాడో చూద్దాం. బ్లడ్ రిలేషన్స్ అతనికి కేవలం హింసను మాత్రమే మిగిల్చాయి. అందుకే తనకంటూ కొందరిని బయట ప్రపంచంలో ఎంచుకున్నాడు. ఎలాంటి లాభం ఆశించకుండా ఆశ్రయమిచ్చిన మండి వ్యాపారి శాంతప్ప, ముక్కుసూటిగా ఉన్న స్వచ్ఛమైన ఆప్యాయతను పంచిన నందక్క, వీళ్లంతా ఒక రకంగా అతని చోజన్ ఫ్యామిలీ. ఈ క్షమించని లోకంలో ఇలాంటి రిలేషన్స్ ఎంతో వెచ్చదనాన్నిస్తాయి. 110 రూపాయలు. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, అతని నిస్వార్థ త్యాగానికి బెస్ట్ ఎగ్జాంపుల్. జేబులో ఉన్న ఆ కొద్దిపాటి డబ్బుతోనే ప్రార్థనను దావణగిరి తీసుకెళ్లి డాక్టర్ను చెయ్యాలనే కసితో ఉంటాడు. బస్సు ఛార్జీలు మిగల్చడం కోసం తన కష్టాన్ని కూడా లెక్క చేయకుండా మైళ్ల కొద్దీ నడవడానికి సిద్ధపడతాడు. ఆ అంకితభావం నిజంగా అద్భుతం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన పూర్వీకులు చేసిన హింసకు, వారి పాపాలకు మనం శాశ్వతంగా బంధీలమా? ఖచ్చితంగా కాదు. సరైన ఎంపికలతో, చిన్న స్పర్శతో, మౌనమైన సానుభూతితో మన వారసత్వపు తలరాతలను మనం 100% తిరగరాయవచ్చు అని ఈ కథ ప్రూవ్ చేస్తుంది. ఈ థాట్ మీకు కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని ఆశిస్తూ ఈ ఎక్స్ప్లెయినర్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.